చూసినప్పుడే మనకి ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. రైట్. ఇక ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం. సో భారతీయ జనతా పార్టీలో ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి చాలామంది ఆ పార్టీలో సీనియర్ లీడర్స్ అద్వానీ, ఉమాభారతి లాంటి వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి. ఎంజీ రావు గారు, ఈ 75 ఏళ్ళు దాటిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలి, ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనే రూల్ పెట్టిందే అమిత్ షా అండ్ మోదీ. మరి ఆ రూల్ పెట్టిన మోదీయే తన ధర్మాన్ని విస్మరిస్తున్నారా ఏంటి? విశ్లేషణాత్మకంగా చెప్పండి ప్లీజ్. ఇది మనకి ఒకటి ఉంటుందండి, రామాయణంలో ఒక స్టోరీ ఉంటుందన్నమాట. చిత్రకూట్లో రాముడు వనవాసానికి బయలుదేరి చిత్రకూటు దాకా వస్తారు. చిత్రకూట్లో సీతా లక్ష్మణులతో కూర్చున్నప్పుడు భరతుడు మళ్ళా ఆ కైకేయి సామ్రాజ్యం నుంచి తిరిగి వచ్చి, ఈ తల్లి పాపం చేసింది కాబట్టి ఇది నాకు పాపం అంటుకుంటుంది, ఏమీ చేయని తప్పుకి రాముడు వనవాసానికి వెళ్ళాడని చిత్రకూటు మొత్తం అందరినీ తీసుకుని, అయోధ్య ప్రజల్ని తీసుకుని రాముడి దగ్గరకు వచ్చి అడుగుతాడనమాట. అన్నయ్య, నువ్వు ఇప్పుడు తండ్రి చనిపోయారు, ఇప్పుడు నువ్వు చేయవలసిన అవసరం లేదు, ఇప్పుడు ఇదే కైకేయి నా తల్లి ఒప్పుకుంటుంది, నీకు ఏ పాపం లేదు, వెనక్కి 14 సంవత్సరాలు అడవిలో ఉండవలసిన అవసరం లేదు, వెంటనే వచ్చేయి అని అందరూ చెప్తాడండి. కనీసం రాముడు గురువు వశిష్ఠుడు కూడా చెప్తాడు, ఇంకా నువ్వు వెనక్కి వచ్చేయచ్చు అని అందరూ చెప్తాడు. జనకుడు కూడా చెప్తాడు, సీత తండ్రి. ఇంకా ఎంతోమంది గురువులు చెప్తారు. ఇప్పుడు కైకేయి కూడా చెప్పిద్ది, కౌశల్య కూడా చెప్తుంది, నువ్వు వెనక్కి వచ్చేయచ్చు అని. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు, రాముడు రాడు. రాముడు ఒకే ఒక్క మాటతో ఉంటాడనమాట, తండ్రి చనిపోయినా ఒక్కసారి ఇచ్చిన మాట అంతే. ఈరోజు ఎవరైతే వరం అడిగారో, కైకేయి వరం అడిగిన దశరథుడిని, ఆవిడ ఒప్పుకున్నా నేను అన్న మాట వెనక్కి రాను అని తన ధర్మాన్ని ఫాలో అవడంలో ఎంతటి ధర్మాన్ని, సంకల్పాన్ని రాముడు చూపుతాడో తెలిపేదే రామాయణంలో ఈ చిత్రకూటు. భరతుడు చిత్రకూటులో రాముడిని కలిసినప్పుడు, అప్పుడు భరతుడు ఒప్పించలేక, ఇంకా ఏమీ చేయలేక ఆయన రాముడు పాదుకలను తీసుకెళ్ళి సింహాసనం మీద పెట్టి నంది గ్రామంలో ఉండి 14 సంవత్సరాలు రాముడు ఏజెంట్గా పరిపాలిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి ఇది రామాయణంలో. ఈ కథలోంచి మనకు తెలిసింది ఏంటంటే, రాముడు రామధర్మాన్ని, భారతీయ ధర్మాన్ని, తను పెట్టిన రూల్స్ని ఫాలో అవడంలో ఎంతటి వరకైనా ఆయన వెళ్ళిపోతాడు, తన ప్రాణాన్ని ఎంతటినైనా విధిస్తాడు. ఇప్పుడు షా మోదీ ద్వయమే ఒక రూల్ పెట్టింది, 75 సంవత్సరాల తర్వాత పదవిలో ఉండకూడదు. అందువల్ల గొప్ప బీజేపీ నాయకులైన మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, అదేవిధంగా ఒక గొప్ప 2 సీట్ల నుంచి బీజేపీని అధికారంలో తీసుకొచ్చిన ఎల్కే అద్వానీలు పదవి నుంచి పదవి త్యాగం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, వెంకయ్యనాయుడు గారితో సహా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. మరి ఈరోజు మోడీకి 75 సంవత్సరాలు ఈరోజు సెప్టెంబర్ 17కి నిండుతున్నాయి. కానీ అటు ధర్మాన్ని పెట్టిన ఇటు ఆర్ఎస్ఎస్ మళ్ళీ వీళ్ళే ఈ ధర్మాన్ని అతిక్రమిస్తున్నారు. ఇది ఎక్కడ కనపడ్డంలే విశ్లేషణ, మనకి ఎక్కడ ఏ పేపర్లో ఇది కనపడదు, ఎక్కడ విశ్లేషణ కనపడదు, నిష్పాక్షపాతంగా మనకు కనపడదంలా. కానీ రామధర్మాన్ని ఫాలో అయ్యే మోడీ గారికి ఇది తగునా? కానీ ఇక్కడ ఒక విషయం అయితే నేను చెప్తాను, ఇప్పుడు భారతదేశం విపత్కర పరిస్థితిలో ఉంది. అక్కడ ఆపరేషన్ సింధూరు, టెర్రరిస్టుల అటాకులు, తర్వాత దేశంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, అమెరికా ఆంక్షలు తట్టుకోవడంలో, 3వ ప్రపంచ యుద్ధ వాతావరణంలో భారతదేశాన్ని గట్టెక్కించే ప్రయత్నం, ఇటు చైనా రష్యాల వైపు ఒక పక్కన, అమెరికా నాటోలు ఒక పక్కన, తర్వాత ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి, భారతదేశ పరిస్థితుల్ని పరిష్కరించడానికి వికసిత్ భారత్కి మోడీ నాయకత్వం అత్యవసరం అనేది మనం ఒప్పుకు తీరవలసింది. మరి దేశం కోసం తన ధర్మాన్ని తాను అతిక్రమిస్తున్నాడా మోడీ అంటే? అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఇప్పటివరకే మోహన్ భాగవత్ గారు కూడా చెప్పారు, ఏమనంటే 75 సంవత్సరాలు ఉండడానికి వీలు లేదని కొన్ని నెలల క్రితం చెప్పిన వ్యక్తి ఇప్పుడు మోడీ నేను అలా అనలేదని యూటర్న్ తీసుకోవడం అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క ఎందుకు అంటే మోడీ నాయకత్వం దేశానికి అత్యవసరం అనడంలో ఎటువంటి ఆశ్చర్యం ఇక్కడ లేదండి. కానీ అక్కడ రాముడు చిత్రకూట్లో చాలా అవసరం, అయోధ్య ప్రజలే చెప్తారు అసలు ఈ ప్రాబ్లమే లేదని. ఈవెన్ దశరథుడు కూడా చెప్తాడండి, నేను ఇచ్చిన మాట నువ్వు ఫాలో అవ్వలేదు, అవసరమైతే నన్ను జైల్లో పెట్టేసాను, రామా నువ్వు వెళ్ళు తీసుకో, నా ముందు ఉండు, నువ్వు వెళ్ళి రాజ్యం తీసుకో అని చెప్తాడు. లక్ష్మణుడు చెప్తాడు, వశిష్ఠుడు చెప్తాడు, గురువులు చెప్తారు. కానీ రాముడు ధర్మం యందు ఎంతటి సంకల్పం ఉంటాడు కాబట్టి ఈరోజు భారతీయులకు తిరుగులేని దేవుడు, భారతీయులే కాదండి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేవుడు. ఇండియన్ సివిలైజేషన్ ఒక మూల పురుషుడిగా రామాయణం నిలిచిపోతుంది, సీతారాములు నిలిచిపోతారు, గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు నేనైతే ఈ విషయాన్ని ఒక్కటేనండి, ఇప్పుడు ఎంతటి అత్యవసరం ఉన్నా
మోడీ తాను పెట్టిన తాను పెట్టిన ఆర్ఎస్ఎస్ తాను పెట్టిన ధర్మాన్ని ఫాలో అయ్యి 75 సంవత్సరాల తర్వాత నాయకత్వాన్ని ఇంకొకళ్ళకి ఇచ్చేసి ఉంటే బాగుండును అనేది కొందరి అభిప్రాయం. కానీ మోడీ నాయకత్వం అనేది దేశానికి అత్యవసరం, ప్రపంచానికి అత్యవసరం, ప్రజల్లో ఆదరణ అందులో తిరుగులేదు. ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఈరోజు మోడీ నాయకత్వాన్ని ఉంది. మోడీ తర్వాత ఇంకొక నాయుడిని ఊహించుకోవడం, ఇంకో నాయకుడిని దేశానికి సమస్యలను పరిష్కరించే వ్యక్తిత్వం ఎలా వస్తుందని భయపడే పరిస్థితి కూడా ఇండియాలో ఉందండి. ఈరోజు మోడీ సంకీర్ణ ప్రభుత్వం అద్భుతంగా నడిపే తీరు, ఆయన యొక్క ఆరోగ్యం, ఆయన యొక్క నిష్పాక్షపాతంగా అవినీతి లేనిమయంగా దేశాన్ని పరిపాలించే విధానం కూడా అద్భుతం. మరి రామధర్మం, తాను పెట్టిన ధర్మం 75 సంవత్సరాలు దేశంలో అత్యవసరం. ఇదంతా ఒక శేష ప్రశ్నగా మిగిలిపోతుంది మన ముందని చెప్పవచ్చు. కానీ 75 సంవత్సరాల తర్వాత మోడీ దిగిపోయి ఇంకొక నాయకుడికి స్థానం ఇచ్చి ఆయన గైడ్గా ఉంటే అది రామధర్మాన్ని ఫాలో అవునట్టు ఆయన. కానీ భారతదేశాన్ని సమస్యలను పరిష్కరించేది ఎవరు? భారతదేశం ముఖ్యమా, తన ధర్మం తాను ముఖ్యమా అనేది ఈరోజు విపత్కర పరిస్థితి ప్రశ్న మోడీ ముందు ఉండొచ్చు. కాకపోతే అందుకే తన యొక్క కీర్తి ఎలా ఉన్నప్పటికీ, తన ధర్మం ఎలా ఉన్నప్పటికీ, తను పెట్టిన ధర్మం ఎలా ఉన్నప్పటికీ భారతదేశం ముఖ్యమని ఆయన భావించవచ్చు. ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఆయన భావించవచ్చు. అందుకనే 75 సంవత్సరాలు పూర్తయినా తను పదవిలోంచి మాత్రం దిగిపోలేదని చెప్పవచ్చు. ఇక